ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఇండియన్స్కి ఒక రకంగా ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతూ ఉన్నాయి యుఎస్లో. ఇప్పుడు ఇంకొక లా తీసుకొని వచ్చాడు, అది ఇంప్లిమెంట్ చేశారు. అదేంటి అనంటే యుఎస్కి వెళ్ళే వాళ్ళకి ఒకవేళ డయాబెటీస్ ఉన్నా కానీ, ఒబేస్ ఉన్నా కానీ వాళ్ళకి వీసాలు ఇవ్వద్దు అంటూ ఒక రూల్ తీసుకొచ్చారు. అసలు ఏంటి ఈ రూల్? ఇది ఇంప్లిమెంట్ అయిందా? దీని గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో ఉన్నారు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు. మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. సరే, ట్రంప్ ఏ క్షణానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అసలు ఏంటో దాని గురించి ఒక క్లారిటీ తెలియట్లేదు. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అలాగే ఒబేస్ ఉన్న వాళ్ళకి వీసాలు ఇవ్వరనా? ఈ రూల్ ఇంప్లిమెంట్ అయిందా? అసలు ఏంటి ఈ రూల్? ఎస్, ఆర్డినెన్స్ అయితే వచ్చేస్తుందమ్మా, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. తన చెప్తుంది ఏంటంటే ఒబేస్ కానీ, హై బీపీ కానీ, హై బీపీ రిలేటెడ్ డిసీజెస్ కానీ, అండ్ డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి, వీళ్ళెవరూ కూడా నా కంట్రీకి రావద్దు. అక్కడ చెక్ పాయింట్లోనే అది సర్టిఫికేషన్ అనేది క్లియర్గా వెరిఫై చేసుకోండి. అక్కడి నుంచి వచ్చినాక ఇక్కడ కూడా వెరిఫై చేయండి. క్రాస్ చెక్ చేసుకుని ఖచ్చితంగా వాళ్ళకి షుగర్ ఉంది, లేకపోతే ఏదైనా డిసీజెస్ ఉన్నాయి ఈ సంబంధించినవి అనిపిస్తే వాళ్ళు ఆపేసేసేయండి, దయచేసి రానివ్వకండి. అండ్ క్యాన్సర్ కూడా అతను చెప్పాడు, ఈ డిసీజెస్ ఉంటే కనుక మా కంట్రీకి రావద్దు దయచేసి, మాకు ఉండేవాళ్ళు హెల్తీగా ఉండేటువంటి సిటిజన్స్ మాకు కావాలి, ఏ కంట్రీ నుంచి వచ్చినా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఈ చెప్పడంలో అంతరార్థం ఒకటి ఉంటుందమ్మా, అదేంటంటే వాళ్ళకి ఇండియన్ కంట్రీ లాగా అక్కడ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది వైబ్గా ఉంటాయి, చాలా ఎక్కువ వైడ్గా. వాళ్ళ వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏదైనా చిన్న హెల్త్ డిజాస్టర్స్ ఏదైనా వచ్చినా సరే హాస్పిటల్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్రీ మెడికేషన్ ఉంటుంది వాళ్ళకి. మెడిసిన్ కూడా పెద్ద పే చేయక్కర్లేదు. మనకి గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్, మనకి ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, కేర్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళచ్చు. మెడిసిన్స్ మ్యాక్సిమం ఫ్రీ ఉంటాయి. ఇన్సూరెన్స్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. అదంతా గవర్నమెంట్ భరించేటువంటి ఒక బర్డెన్ కింద తను ఫీల్ అయ్యాడు. వీళ్ళందరికీ నేను నా సిటిజన్స్ కాని వాళ్ళు నేను ఎందుకు భరిస్తాను, నా సిటిజన్స్ అయితే నేను భరిస్తాను, నా సిటిజన్స్ కాని వాళ్ళు కూడా నేను ఎందుకు భరిస్తాను అన్న ఒక నోషన్ అయితే ఫస్ట్ నుంచి మగా దగ్గర నుంచి చూసుకున్నా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పినప్పుడు నా కంట్రీ సిటిజన్స్కి కానిది ఏది కూడా మిగతా వాళ్ళకి నేను ఇవ్వను. నా ఫస్ట్ ప్రయారిటీ ఎవరు ఉంటారు, నా కంట్రీ సిటిజన్స్ ఉంటారు. దానివల్ల మిగతా సిటిజన్స్ వస్తారు. దాంతో ఏంటంటే ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఒబిస్ ఉంటుంది, ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఈ వాట్ వి కాల్ షుగర్ ఉంటుంది అన్నది ఒక ఫీల్ అక్కడ డాక్టర్స్లో ఉంది. ఓకే, అక్కడ ఉండేటువంటి ఇట్ మే బి ట్రూ, ఇట్ మే నాట్ బి ట్రూ. ఇక ఇండియన్ ఇక్కడ షుగర్ బౌల్స్ అంటారు మనకి షుగర్ ఎక్కువ ఉండేటువంటి టైప్ డి బి కానీ, టైప్ 4 కానీ షుగర్ ఏదైతే ఉందో ఈ ఇన్సులిన్ పేషెంట్స్ కానీ, వీళ్ళందరూ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. వీళ్ళందరికీ ఇవ్వాలంటే నేను ఎక్కడ ఇస్తాను, నేను వాళ్ళు వద్దు, అసలు గవర్నమెంట్ కి బర్డెన్ అవుతుంది అన్న ఒక తను చెప్పేది రీజన్ చెప్పాడు. బట్ లోపల రీజన్ చూస్తే ఎంత ఫిల్టర్ చేసుకోగలిగితే అంత తగ్గించవచ్చు. ఈ అమెరికాకు వచ్చే వాళ్ళని, నో డౌట్ అమెరికాకు వచ్చే వాళ్ళని ఎంత తగ్గించాలని ఆలోచిస్తున్నాడు. $1 lakh H1B పెట్టినప్పుడు కూడా ఇంకా ఇండియన్స్ అందరూ సెలవు అన్నట్టు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వస్తారు, L1 వీసా కానీ లేకపోతే F1 వీసా మీద కానీ, డిపెండెంట్ వీసా మీద కానీ వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళలో కూడా ఈ రేషియో పెడదాం, వాళ్ళని కూడా ఆపేద్దాం, వచ్చేవాళ్ళు మ్యాక్సిమం తగ్గిద్దాం, అండ్ మిగతాది ఉంటే కనుక ఉండేవాళ్ళు ఉంటారు అన్న ఫీలింగ్ ఏదో తను ఏదో ఎక్స్ప్రెస్ చేశాడు. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్ళు, రెన్యువల్ చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, ఇప్పుడు రెన్యువల్ డేట్ దగ్గర పడింది అనుకోండి వీసాది, అప్పుడేంటి పరిస్థితి వాళ్ళది? ఇప్పుడు ఆల్రెడీ డయాబెటీస్ అనుకోండి, వాళ్ళు ఒబేసే ఉన్నది అనుకోండి, అండ్ డిపెండెంట్ వీసా పైన ఉన్న వాళ్ళు, ఉంటున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదమ్మా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఉండదు. ఈ ఆల్రెడీ అక్కడ ఉండి లాంచ్ అయిన వాళ్ళు కానీ, మళ్ళీ ఇండియాకి వెళ్ళి మళ్ళీ రెన్యువేషన్కి ఇండియాకి వచ్చో, లేకపోతే ఏదైనా అకేషన్స్ కోసం ఇండియాకి వచ్చో మళ్ళీ అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఇది వర్తించదు. కానీ ఎందుకైనా మంచిది, నేను ఫస్ట్ నుంచి మన ఐ డ్రీమ్లో చెప్తున్నాను, ఈ కనీసం 3 years టైంలో ఎమర్జెన్సీ పర్పస్ తప్ప మిగతా టైంలో 3-4 years ఉంది, ఇంకా 3 years ఉన్నాను. దయచేసి ఇండియా రాకండి. మీరు అక్కడ ఉండాలనుకుంటే ఇండియా అయితే రాకండి. వెళ్ళేటప్పుడు ఏదో హర్డిల్ వస్తుంది మీకు,
ఆ హర్డిల్ తోటి మీరు ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఫైట్ చేయటం అంటే మీ వల్ల కాదు, ఫైట్ చేయటం. మీ రిప్రజెంటేటివ్ ఎవరైనా అక్కడ ఫైట్ చేయాలి. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అందుకని ఏంటంటే మ్యాక్సిమం ఇండియాకి రాకండి, మీరు అక్కడే ఉండండి. మీరు స్టూడెంట్ వీసా మీద వెళ్ళారు, మీకు జాబ్ వచ్చింది, జాబ్ ట్రై చేస్తున్నారు, అక్కడే మీరు ఫర్దర్ కోర్స్ చేసుకుని మళ్ళీ ఇంకొక F1 వీసా కంటిన్యూషన్ వీసా తీసుకోండి తప్ప డోంట్ కమ్ టు ఇండియా. ఇండియాకి వస్తే ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇండియాకి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సీనియర్ సిటిజన్స్ ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎన్నాళ్ళు ఎక్కువ నాళ్ళు అంటే జనరల్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తే వాళ్ళు ఏంటంటే కొంచెం రిలాక్స్గా ఇండియా వస్తారు. కొన్నాళ్ళు ఒక 6 months ఇండియాలో ఉందాం, అన్ని వ్యవహారాలు చూసుకుందాం, అందరినీ పలకరించి వెళ్దాం. ఒక్కోసారి లేట్ అవుతుంది. 3 months అనుకున్నది ఎక్స్టెండ్ 6 months అవ్వచ్చు, లేకపోతే 6 months అనుకున్నది 7 months అవ్వచ్చు. వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళు చాలా ఎక్కువ హెరాస్మెంట్, ఇబ్బంది పెడుతున్నారు. హెరాస్మెంట్ అన్న పదం పెద్ద పదం వాడద్దు, ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు ఇచ్చిన స్టే అని నువ్వు ఎందుకు ఇన్నా లేట్ చేస్తున్నావు, వాళ్ళ గురించి ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందమ్మా. అండ్ ఆల్సో డిపెండెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళు కూడా ఇండియాకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు వీసాల దగ్గర ఇబ్బంది పడటం జరుగుతుంది. కేసెస్ ఆర్ కమింగ్ లైక్ దట్. అదే దయచేసి మీరు ఇండియాకి రావటాన్ని తగ్గించుకోండి. 3 years ఆగితే గవర్నమెంట్ మారితే మళ్ళీ దేర్ విల్ బి ఎ గుడ్ టైం. మరి లాస్ట్ టర్మ్ ఆఫ్ ద గవర్నమెంట్, లాస్ట్ టైం కూడా ట్రంప్ లాస్ట్ ఇయర్ టర్మ్లో కొంచెం ఎక్కువ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఇంకా ట్రంప్ ఇంకా ఒక నీళ్ళు దిగిపోతారు అనగా ఇండియన్కి ఒక రకమైన స్వర్గధామంలా వచ్చింది. ఫస్ట్లో అట్లాగే ఇబ్బంది పడ్డ తర్వాత అది బాగా ట్రాక్లోకి వెళ్ళి ప్రాబ్లం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు పెరిగారు. అదేవిధంగా కొంచెం ఒక 2 years అయినా మీరు మినిమం ఆగిపోండి, డోంట్ కమ్ టు ఇండియా. ఓకే. పోనీ అంటే ఇప్పుడు డయాబెటీస్ అంటే కొంచెం ఏజ్ పైబడ్డ వాళ్ళకి వస్తుంది, డిపెండెంట్గా ఉన్న వాళ్ళు ఓకే, వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది, వాళ్ళకి వీసాలకి ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటే అది ఓకే. కానీ ఎంతోమంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తూ ఉంటారు, మన వాళ్ళు కొంచెము ఫాస్ట్ ఫుడ్ బాగా తింటారు, కొంచెం ఒబేస్ ఉంటుంది, వాళ్ళకి ఒబేస్ ఉన్నది కూడా తెలీదు. వాళ్ళు స్టూడెంట్స్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్కడ ఉంటున్న వాళ్ళది? ఇప్పుడు ఎథ్లెట్స్లో ఒకటి ఉంటుందమ్మా, ఇంటర్నేషనల్ ఈవెన్ మన ఒలింపిక్స్ గేమ్లో మన ఇండియన్ వెయిట్ లిఫ్టర్ ఒకళ్ళు ఏదో ఒక 1/2 gram ఏదో 1/2 kg తగ్గించుకుంటాం కోసం అప్పటికప్పుడు ఎక్సర్సైజ్ విపరీతంగా చేసి తగ్గించుకోవాల్సి వచ్చింది. అలాగా యుఎస్ ఈజ్ ఇఫ్ ఆల్ యూ వాంట్ ఏ డ్రీమ్ ఫర్ యుఎస్ వెళ్ళాలి అని కోరుకుంటే ఖచ్చితంగా ఒబిస్ తగ్గించుకోవాల్సింది. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్ బిలో 40 years 35 years అయితే రాదు నాకు తెలిసినంత వరకు, చాలా తక్కువ ఉంటుంది. ఏదైనా ఉంటే ఒబిస్ ఉంటుంది, ఒబిస్ పేషెంట్స్ ఉంటారు. ఒబిస్ తగ్గించుకుంటాం ఎంతకైనా మంచిది. అంటే ఇంకా వాడికి సెలెక్ట్ అవుతున్నట్లయితే వెళ్ళాలనుకుంటే ఫాస్టింగ్స్ కానీ లేకపోతే వాట్ వి కాల్ వాకింగో లేకపోతే జాగింగో చేసి ఏదో రకంగా ఫిట్ అయ్యి వెళ్ళటం బెటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ ఒక మంచిదే కదమ్మా. ఏదైనా సరే ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించుకోవాలని ఎవరైనా చెప్తున్నారు. మీ దాంట్లో న్యూట్రిషన్ ఫుడ్స్ చెప్పేటప్పుడు ఫాస్ట్ ఫుడ్స్కి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఎస్, స్టూడెంట్ వెళ్ళాలనుకుంటే దే హ్యావ్ టు. దాన్ని ఏమీ లేకుండా నేను నాకు లక్కీ డ్రాలో వెళ్ళిపోతానంటే అవదమ్మా. దే హ్యావ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్ టు గో టు యుఎస్. ఓకే. ఇప్పటికే ఆయన తీసుకొచ్చిన రూల్స్తో అక్కడ జాబ్స్ పోయి అండ్ జాబ్స్ దొరకక ఇండియన్స్ని రిక్రూట్ చేసుకోవట్లేదు. ఇది ఒక విధంగా మనకి ఇబ్బందికరంగా ఉన్నా, మన వాళ్ళకి జాబ్స్ రాకున్నా అక్కడ వాళ్ళకి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా వాళ్ళకు ఉంది కదా. సో యుఎస్లో వాళ్ళకి ఏం ఇబ్బంది అవ్వట్లేదు అక్కడ కంపెనీస్కి? లేదమ్మా, యుఎస్లో ఇబ్బంది పడుతున్నారంటే మెయిన్ అక్కడ రిక్రూట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఇండియన్స్ కానీ అంటే గ్రీన్ కార్డ్స్ వాళ్ళు కానీ లేకపోతే ఎక్కువ మంది ఎవరున్నారు అక్కడ సెక్టర్లో ఉన్న వాళ్ళందరూ ఇండియన్సే ఉన్నారు. మేనేజర్ సెక్టర్లో ఉండేవాళ్ళు ఇండియన్సే ఉంటారు. అక్కడ ఉండేటువంటి రూల్ ఏదైనా తీసుకొస్తే ఎవరైనా భయపడతారు. ఫస్ట్లో సెటిల్ అవ్వాలి, రూల్ పొజిషన్ సెటిల్ అవ్వాలి ఫస్ట్. ఆటోమేటిక్గా తర్వాత తీసుకుంటారమ్మా. ఒక 3-4 monthsలో క్లౌడ్స్ విల్ బి క్లియర్. ఈ టైంలో స్టూడెంట్ కింద వెళ్ళిన వాళ్ళు మీరు ఓపీటీ కోసం వెయిట్ చేయండి, డోంట్ కమ్ అవుట్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. కోర్సెస్ చేయండి, డెఫినెట్లీ విల్ గెట్ ఇట్. డూ ఎనీ స్మాల్ జాబ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ స్టే. అక్కడ ఉండటానికి ఎంత డబ్బులు ఖర్చు అయ్యి చిన్న ప్యాకేజ్ వచ్చినా జాయిన్ అయిపోవటం బెటర్. అంతేగాని పెద్ద కంపెనీలో నాకు కావాలి, ఇన్ఫోసిస్లో రావాలి, మైక్రోసాఫ్ట్లో రావాలనుకుంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. మిగతా వాళ్ళు దే హ్యావ్ టు, దెర్ ఈజ్ నో అదర్ అవుట్గో ఉంటే అనుకోవచ్చు. అక్కడ ఉండే ఎంప్లాయీస్ హైయర్ పొజిషన్లో కూడా ఇండియన్సే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీకు ఆపర్చునిటీ వస్తుంది, మీకు ఇస్తారు కూడా. యూ హ్యావ్ టు వెయిట్. ఓకే.
రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.